ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 15 తర్వాత సింహరాశి వారు 2 శుభవార్తలు వినబోతున్నారు. ఒక సమస్య కూడా వస్తుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. అయితే జనవరి 15వ తారీఖు తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? వీరు వినబోతున్న 2 శుభవార్తలేంటి? మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ సమయంలో ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తాయి. నూతనంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ పై అధికారులకు మీపై మంచి అభిప్రాయం ఉండటం వల్ల మీరు చేసే చిన్న చిన్న తప్పులు సరిదిద్దుతారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం పట్ల ఈ సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వహించకూడదు. మీరు చేయవలసిన పని సరైన సమయంలో పూర్తి చేయటం మంచిది. చేయాలనుకున్న పనిని వాయిదా వేయటం లేదా నిర్లక్ష్యం చేయటం వల్ల అది మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కానీ, నూతన ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కానీ ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ కోరుకుంటున్న ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో దీనిని జయించినట్లయితే కనుక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. మీరు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మంచి మాట్లాడినా సరే చెడుగా మాట్లాడారన్న పుకారులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతనంగా పరిచయమైన వ్యక్తుల దగ్గర కుటుంబ విషయాలను చర్చించడం అంత మంచిది కాదనే విషయాన్ని గ్రహించాలి. ఏదైనా ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడాలి. లేదంటే అనవసరపు చర్చలకు దిగకుండా ఉండటం మంచిది. మిమ్మల్ని పోటీగా భావించే వారికి, మిమ్మల్ని శత్రువుగా భావించే వారికి ఈ సమయంలో దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఊహించని లాభాలను పొందుతారు. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఎప్పటి నుంచో పూర్తి చేయాలి అనుకున్న పనులు ఈ సమయంలో ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక భావన అధికమవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనం చేయటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, జడ్జి వంటి వృత్తుల్లో చేసేవారికి మంచి యోగం ఉంటుంది. విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క సహకారం అందుతుంది. స్కాలర్షిప్ పొందుతారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతులు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలను పొందుతారు. ఈ సమయంలో నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, బయటకు వెళ్ళేటప్పుడైనా సరే, కొత్త వ్యక్తులు ఎవరైనా సరే పరిచయం అయితే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎటువంటి వారైనా సరే విషయాన్ని గ్రహించడం మంచిది. వారు మీ సొంత విషయాలను కూడా తెలుసుకొని తర్వాత అనేక సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులను విషయంలో జాగ్రత్త వహించాలి. పర్సనల్ విషయాల్లో ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది. ఆన్లైన్ షాపింగ్ అధికంగా చేయటం వల్ల అధిక డబ్బు ఖర్చు అవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. సంతాన కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు సంతాన యోగ్యత కలుగుతుంది. గతంలో ఉండే మిస్కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లి పీహెచ్డీ చదవాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కానీ అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుగా కాకుండా పరిస్థితులను అవగాహన చేసుకొని సరైన నిర్ణయాలను తీసుకోవడం మంచిది. ఈ సమయంలో చేసే ప్రతి పని పట్ల నిబద్ధతను కలిగి ఉండాలి. ఈ సమయంలో తమకు నచ్చిన పనిని చేయటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించేవారు కూడా మొబైల్ విషయంలో, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఈ రాశివారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మొండి బకాయిలు రావు అనుకున్నవి కూడా మీ చేతికి అందడం వంటివి జరుగుతాయి. ఎవరైతే కొత్త గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో, కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి అనుకుంటున్నారో, అదేవిధంగా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి అనుకునేవారు చేసే రుణ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. తగినంత ధన సహాయాన్ని పొందుతారు. జీవితానికి మంచి బాట వేసుకుంటారు. సంతానం యొక్క భవిష్యత్తు గురించి తగిన నిర్ణయాలు తీసుకుంటారు.
దీని వలన మీ సంతానం భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కఠినంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో వీరి జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారసత్వ ఆస్తుల విషయంలో ఏవైనా కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ సమయంలో మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనకు, వ్యక్తిత్వానికి తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగటానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. నిరుద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉంటారు. మీకు రాబోతున్న సమస్య ఏమిటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, మీరంటే గిట్టని వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీరు ఒక సమస్యను ఎదుర్కొనవచ్చు. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మీరు పాటించవలసిన ముఖ్యమైన హెచ్చరిక అని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో జిల్లా స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. కానీ ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులపైన దృష్టిని కేంద్రీకరించాలి. సోషల్ మీడియా మరియు ఇతర వ్యాపకాలపై దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల చదువుపైన ఆసక్తి చూపించలేరు. కనుక వారిని మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు చెప్పినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అన్ని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీనివల్ల మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, మీరు హనుమాన్ చాలీసాను పఠించడం, అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అనుకూలమైన శుభ ఫలితాలు పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి మహాశివునికి అభిషేకం చేయటం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరికమాలను సమర్పించడం వల్ల ప్రారంభించిన పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించండి. ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే, నవగ్రహ స్తోత్రాలను చదువుకోవాలి. దీనివల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సోమవారం రోజు 21 రావి ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి గంధం కుంకుమతో బొట్లు పెట్టి సింహద్వారానికి తోరణాలుగా కట్టడం వల్ల ఆ మహాశివుని అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఆవు నీతితో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రసము, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టం అనేది సిద్ధింప చేసుకోవచ్చు. శనివారం లేదా మంగళవారం రోజు పేదలకు అన్నదానం చేయండి, పుణ్యకర్మలు లభిస్తాయి. సో చూశారు కదండి, జనవరి 15వ తారీఖు తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మీరు వినబోతున్న 2 శుభవార్తలేంటి? మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.